ఆకాశంలో ఉన్న మేఘాలు ఒక్కసారి కుండ వలిగినట్టే వలిగినాయా ఏంది అన్నట్టు కొట్టింది వాన వరంగల్ జిల్లాల. అబ్బాబా, ఆకాశానికి భూదేవికి నడుమిట్లా నీళ్ళ నిచ్చెన వేసినట్టే కొట్టింది భారీ వాన. 12 గంటల గ్యాప్ లా 92 మిల్లీమీటర్లకు ఎక్కువ వాన కురిచిందంటే పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అటు హన్మకొండ, ఇటు వరంగల్, ఇంకో పక్క కాజీపేట, ట్రీ సిటీలల్లా ఉన్న కాలనీలు మొత్తం నీటి కాలువలైనాయి. ఏడ చూసినా నిండిన నీళ్ళే. ఇండ్లు, షాపులు, బళ్ళు, గుళ్ళు ప్రతి ఒక్కటి మునిగినాయి. వరంగల్ రైల్వే ట్రాక్ మీదకి సముద్రం వచ్చిందా ఏందా అన్నట్టే నీళ్లు నిండినాయి. గిట్లుంటే రైలు వచ్చుడు పోవుడు నడిచే కథనేనా? అందుకే రైళ్లను ఆపేసిండ్రు. ఇక ఇండ్లకు నీళ్ళు వచ్చిన జనాలు కష్టాలు చిన్నగా లేవు. నడుముల లోతు నీళ్లున్న బాయిలకు దిగినట్టే అయింది. సరుకులు, సామాన్లు అన్నిటికన్నీ తడిచినాయి. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి మీరు. మాకు ఏది లేదా కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తా అనుకుంటాను, ఓట్లప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనపడరు. మరి మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి. మరి కించిలా పిల్లలను పట్టుకొని రాత్రిపై పైన పండుకుందాం. పాపం బుడ్డ బుడ్డ పిల్లలను పట్టుకొని వేరే కాడికి పోయి వండుకోవాల్సి వచ్చిందట. ఇక లోతట్టు ప్రాంతాలైతే చెప్పనే వద్దు పోన్రి. విశాఖపట్నంలో ఉన్న సముద్రం వరంగల్ పట్టణానికి తరలొచ్చిందా ఏంది అనుకునేటట్టు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల దంచి కొట్టిన వానలు కడమ జిల్లాలలో కాసింత తక్కువనే కొట్టినాయి. అయితే ఈ వానలు ఇప్పట్లో ఇడిచేటట్టు లేవట తెలంగాణ రాష్ట్రాన్ని. 12, 13 డేట్లల్లా ఖమ్మము, మహబూబ్ నగరు, కరీంనగరు, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో పొట్టు పొట్టు ఒట్టుడు కొడుతుందట వాన. 14, 15 తేదీలల్లా ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో అతి భారీ వానలు పడతాయట. కాబట్టి జనం ఇంకింత పైలంగా ఉండాలని కోరుతున్నారు వాతావరణ శాఖలు. అందుకే ఓ పబ్లిక్ జరంత పైలంగా ఉండుండ్రి. పాములు, తేళ్లు, కరెంట్ షాకులకు దూరంగా ఉండుండ్రి. ఏమంటున్నాం?